కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకోమంటున్నారు గులాబీ కార్యకర్తలు. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ కు మైలేజ్ వస్తుందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సుదీర్ఘకాలం జైల్లో ఉంచితే ప్రజల నుంచి కేటీఆర్ ను దూరం చేయొచ్చన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ ఎత్తులకు పై ఎత్తులు వేసేందుకు గులాబీ దళం ప్రణాళికలు రూపొందించుకుంటోంది. అసలు ఏం జరుగుతోంది? ఈ ఫార్ములా 1 రేస్ ఎంతవరకు వెళ్లనుంది? దీనికి సంబంధించే ఈ రోజు మనం డిబేట్లో డిస్కస్ చేయబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు, నమస్తే అండి. అలాగే బీజేపీ నుంచి సంగప్ప గారు అధికార ప్రతినిధి, అలాగే బీఆర్ఎస్ నుంచి గోపి గారు, అందే సత్యం గారు విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి సంగప్ప గారు, శ్రీనివాస్ గారు, సత్యం గారు. గోపి గారు మీతో స్టార్ట్ చేస్తాను. గోపి గారు, ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కేటీఆర్కు అలాగే మీ బీఆర్ఎస్ పార్టీకి కాస్త ఊరటని చెప్పాలి. 1 వీక్ వరకు అరెస్టులు లేవు అన్నటువంటి విషయం కాస్త ఊరట కలిగించేటువంటి అంశం. అయితే మీరు ఎంతో ఆశలు పెట్టుకున్నటువంటి క్వాష్ పైన ఇక అంటే ముందు కూడా క్వాష్ లేనట్టేనా? ఏసీబీ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అంటే కేటీఆర్ గారు ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారం అండి. అందులో ఈ కేసు విషయానికి వచ్చినప్పుడు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందులో ఏం జరిగింది అనే వివరణ కూడా నిన్న మీడియా సమావేశంలో పర్టికులర్ గా పెట్టి అంశాల వారీగా అసలు ఎప్పుడు అగ్రిమెంట్స్ అయినాయి, ఏ సంస్థతో ముందు దీని స్పాన్సర్షిప్ వచ్చింది, దాని తర్వాత ఎందుకు 50 కోట్ల వాళ్ళకి పే చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నం చేశాం. ప్రజలందరూ కూడా అర్థమైంది. రెండో విషయం వచ్చేవరకు ఇప్పుడు మీరు అడిగినట్టు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి అన్యాయమైన కేసులు జరిగినప్పుడు, మన లగచర్ల కావచ్చు, గతంలో ఎంతో మంది నాయకులమైన కేసులు పెట్టినప్పుడు మనం అల్టిమేట్ గా వెళ్లాల్సింది న్యాయస్థానాలకే. ఎందుకంటే రాజకీయ కక్ష సాధింపు కేసులకు మనం అల్టిమేట్ గా మనం ఎవరు డోర్ నాక్ చేయాలి? హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆ సంబంధిత న్యాయస్థానాలకు. ఈ రోజు పర్టికులర్ గా హైకోర్టులో మనం స్ప్లాష్ పిటిషన్ వేయడం ద్వారా హైకోర్టు దాన్ని కేటీఆర్ గారికి వారం రోజుల వరకు నాట్ టు అరెస్ట్ అని ఆర్డర్ చేయడంతో ఈ రోజు ప్రభుత్వానికి ఒక చెంప పెట్టేది. నిజంగా కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నట్టయితే, గవర్నర్ గారు వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పినట్టయితే, నిజంగా కూడా వాళ్ళ దగ్గర కేటీఆర్ గారు అవినీతి పెద్ద ఎత్తున పాల్పడ్డారని అనుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి వాళ్ళకు హైకోర్టులో ఎటువంటి ఎదురు దెబ్బ తగిలేదు కాదు. రెండోది కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఈ కేసు కాకపోతే ఇంకో కేసు ఏదో రకంగా కేటీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ నాయకులను కొంతమందిని జైల్లో పెట్టాలని రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే ఇది రివెంజ్ పాలిటిక్స్ లాగా అయిపోయింది. గతంలో వారు అన్యాయం చేసినప్పుడు మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారు జైల్లో పెట్టాం కాబట్టి దానికి టిట్ ఫర్ టాట్ గా ఏదో ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా కూడా మేము ఎక్కడైనా అన్యాయం చేసి పెద్ద ఎత్తున అవినీతి చేసి ఉంటే ఈ రోజు అధికారంలో వాళ్ళు ఉన్నారు, అధికారులంతా వాళ్ళ చేతిలో ఉన్నారు. వాటిని బయట పెట్టి ప్రజల ముందు వాళ్ళని అవన్నీ పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము కూడా దాన్ని ఒప్పుకుంటాం. కానీ ఇది కేవలం కక్ష సాధింపు. గోపి గారు, మీరేమో హైకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి అది చెంపపెట్ట అంటున్నారు. అయితే అక్కడ అరెస్ట్ మాత్రం 1 వీక్ వరకే, నాట్ టు అరెస్ట్ అనేది. తర్వాత ఏదైతే విచారణ అది యథాతథంగా జరుగుతుందని కూడా తేల్చి చెప్పింది. విచారణను ఎప్పుడు కూడా హైకోర్టు ఆపవండి. ఎందుకంటే ఒక అవినీతి ఆరోపణ వచ్చినప్పుడు దానిపైన విచారణ జరగవచ్చు. కాకపోతే హైకోర్టులో నిజంగా కూడా ఈరోజు వాళ్ళు ఇది అవినీతి జరిగింది, 100,000 కోట్లు వెళ్ళిపోయి లేదా కేటీఆర్ గారు పెద్ద ఎత్తున చేసిన ఒక పాయింట్ లో ఒక 1% లో అనుకున్నా కూడా ఈ రోజు అరెస్ట్ ఆర్డరే వచ్చే అరెస్టే ఏసీబీని మీ డ్యూటీ మీరు చేయండి అని చెప్పేది కదా హైకోర్టు. వారం రోజులు ఎందుకు ఇచ్చిందంటే వారం రోజుల వ్యవధిలో ఈ రోజు ఏజీ గారు ఏమన్నారు, మేము ఓన్లీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము, ఎఫ్ఐఆర్ కాకుండా మిగతా విషయాలు ఫైల్ చేయడానికి మాకు టైం కావాలని అడుగుతున్నారు. సో దానికోసం ఈ వారం రోజులు మాత్రం మీరు ఆయన అరెస్ట్ చేయకూడదు, మీరు కోర్టుకి ఏం సబ్మిట్ చేస్తారో సబ్మిట్ చేయండి అని చెప్పింది కోర్టు. సో ఇది ఖచ్చితంగా రేపు వాళ్ళు కోర్టులో కూడా ఎటువంటి ఆధారాలు సబ్మిట్ చేసే పరిస్థితులు, ఎందుకంటే అక్కడ ఏం అవినీతి జరగలేదు కాబట్టి ట్రాన్స్పరెంట్ గా చాలా కేటీఆర్ గారే మీడియా ముందుకు వచ్చి నేను ఈ 54 కోట్లు నేనే చెల్లించమని చెప్పాను, ఇది తెలంగాణకు సంబంధించినటువంటి రిప్యుటేషన్ సంబంధించినటువంటి విషయం, ఒక ఇంటర్నేషనల్ సంస్థను తీసుకొచ్చి హైదరాబాద్ బ్రాండ్ ని ఇంప్రూవ్ చేయడానికి నేను ప్రయత్నం చేశాను, దాంట్లో భాగంగా ఒక స్పాన్సర్ డ్రాప్ అయినప్పుడు హెచ్ఎండిఏ ద్వారా నేను పేమెంట్ చేయించానని చాలా స్పష్టంగా చెప్పారు. అందులో దాచిపెట్టింది లేదు, లేకపోతే అవుట్ ఆఫ్ ద వే పగట్టింది లేదు. ఈ మనీ అంతా కూడా అకౌంట్ టు అకౌంటే ట్రాన్స్ఫర్ అయ్యాయి. పోనీ ఫార్ములా ఈ రేసింగ్ లో కేటీఆర్ గారికి ఏమైనా షేర్ ఉందా? పెట్టినటువంటి కంపెనీస్ ప్రపంచవ్యాప్తంగా పెడతాయి, అది ట్రాన్స్పరెంట్ కంపెనీ, ప్రజల మధ్యలో ఉండేటువంటి కంపెనీ అది.
ఉమ్. ఈ ఇంటర్నేషనల్ కంపెనీ దాన్ని ఆడిట్ జరుగుతూ ఉంటది. ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో దాని ఆడిట్ లో తెలుస్తుంది. వాళ్ళు లెటర్ ఇచ్చారు ఈ రోజు, మాకు తెలంగాణ గవర్నమెంట్ హెచ్ఎండిఏ నుంచి ఇంత పేమెంట్ వచ్చింది, ఇంత అదే ఆ రావాల్సి వివరాలు ఉంది అని వాళ్ళు. కంప్లీట్ ఆధారాలన్నీ కూడా తమ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా వెల్లడిస్తాం అంటున్నారు. అవును, వాళ్ళ దగ్గర ఏమున్నా కూడా ఈ రోజే సబ్మిట్ చేయొచ్చు కదా. ఉమ్. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతా ఉంది. సంవత్సర కాలంలో సబ్మిట్ చేయలేనటువంటి ఆధారాలు ఈ వారం రోజులు ఏం సబ్మిట్ చేస్తారు? రైట్, ఓకే. గవర్నర్ లింగం గారి దగ్గరికి లింగం గారి వెళ్ళినప్పుడు వర్షన్ కానీ, తీసుకుందాం కోర్టుకి ఒక్క వెళ్ళినప్పుడు నిమిషం. కానీ. ఎస్ గోపి గారు ఒక్క నిమిషం అండి, లింగం గారి వర్షన్ తీసుకుందాం.